బీఆర్కే భవన్ లో సీఈఓ సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలిచేందుకు కుట్ర చేస్తోందని ఫిర్యాదు చేశారు. దొంగ ఐడీ కార్డ్స్ ని పంపిణీ చేసిన విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. రాహుల్ ఓటు చోరీ అంటుంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చేస్తా ఉన్నారు ఓటర్లను ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈ రోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు, ఇక్కడ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది.